పోలీసులు తనపై మోపిన సెక్షన్లను క్వాష్ చేయాలని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. నాంపల్లి హైకోర్టు ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ సంబంధించి విచారణ అయితే వాడివేడిగా సాగింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ని కోట్ చేశారు. లైక్ షారుఖ్ ఖాన్ ప్రీవియస్లీ సంబంధించిన ఒక కేసును కూడా ఆయన కోట్ చేశారు. అయితే ఈ వాదనలన్నింటితో ఏకీభవించిన న్యాయమూర్తి ఏం చెప్పారంటే సెక్షన్లను క్వాష్ చేయడం అయితే కుదరదని చెప్పేసి ఆవిడ క్లియర్ కట్ గా చెప్పేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టులో మధ్యంతర బెయిల్ కి సంబంధించి విచారణ అయితే చాలా వాడివేడిగా సాగుతా ఉంది. ఈ క్రమంలోనే న్యాయమూర్తి కొన్ని కీలకమైన విషయాలను ప్రస్తావించారు. పోలీసులు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసినట్లు అనిపించిందని న్యాయమూర్తి అయితే చెప్పడం జరిగింది. దీంతో పాటు ఒకరోజు కస్టడీ సరిపోదా, ఎందుకంటే సెలబ్రిటీ కదా, మళ్ళీ ప్యానిక్ క్రియేట్ అవుతా ఉండిద్ది, ఇష్యూ అంతా డైవర్ట్ అవుతా ఉండిద్ది అని కొద్దిగా ధర్మాసనం ముందు ఇలాంటి వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ప్రభుత్వం తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనలు వినిపిస్తా ఉన్నారు. ఈ క్రమంలోనే తీర్పు రావడానికంటే ముందే నాంపల్లి కోర్టు నుంచి అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకు తరలించే ప్రక్రియ కూడా మొదలైపోయింది. మరి కాసేపట్లో ఆయన కూడా చెంచల్గూడ జైలుకి చేరుకున్నారు. అయితే హైకోర్టు కానీ మధ్యంతర బెయిల్ ఇస్తే ఆయన చెంచల్గూడ జైలు నుంచి డైరెక్ట్ గా తమ ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఇన్ కేసు ఇవ్వని పక్షంలో నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవిస్తే అల్లు అర్జున్ నిజంగా 14 రోజులు రిమాండ్ అయితే తప్పదు. ఓవరాల్ గా కోర్టులో వాదోపవాదాలు గట్టిగానే జరిగాయంటారు. చాలా క్లియర్ కట్ గా హైకోర్టులో ఇరు పక్షాల మధ్య, అటుపక్క ప్రభుత్వానికి మధ్య, ఇటుపక్క అల్లు అర్జున్ తరపు న్యాయవాది మధ్య చాలా టైట్ గా వాదనలు అయితే జరిగాయి. ఈ వాదనలన్నింటినీ న్యాయమూర్తి చాలా క్షుణ్ణంగా విన్నారు. విన్న తర్వాత ఘటనలో జరిగిన సంఘటనలన్నింటినీ ఉదహరించిన నేపథ్యం మనం కూడా చూసాము. అల్లు అర్జున్ తరపున న్యాయవాది అయితే చాలా గట్టిగా తన వాదనలు అయితే వినిపించారు. గవర్నమెంట్ నుంచి కూడా చాలా క్లియర్ కట్ గా వాదనలు అయితే వినిపించారు. అయితే ఇక్కడ జడ్జి అభిప్రాయపడింది ఏంటంటే ఇంత సీరియస్ యాక్షన్ అవసరమా, లేదంటే కొద్దిగా స్మూత్ గా వెళ్ళొచ్చు కదా, ఇలాంటి ఓవర్ యాక్షన్ అవసరమా అని చెప్పి జడ్జి కూడా అభిప్రాయపడిన పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి.